దేవుని వాక్యాన్ని తెరచి ఉంచండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక ఆయన రచించాడు. ఈ ఎఫెసీ పత్రికలో ప్రార్థన గురించి ఆయన ప్రస్తావించిన విషయాలు చాలానే ఉన్నాయి. ఉదయకాలమందు నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ జోలికి వెళ్లకుండా ఎంతమంది కండ్లు మూసుకొని ప్రార్థన చేశారో వారందరిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు, దేవుని సేవకులు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏ కష్టపడకుండానే ఇక్కడికి వస్తారని మీరు అనుకోవచ్చు. కానీ నెలంతా మేము సిద్ధపాటు కలిగి, మాసమంతా సిద్ధపాటు కలిగి వస్తేనే మేము ఇక్కడ దేవుని వాక్యము చెప్పగలుగుతాం. లేకపోతే దేవుని వాక్యాన్ని చెప్పడానికి వీలు కాదని మనం చేస్తున్నాను. మీ ముందు దేవుని వాక్యము ఉంచేటప్పుడు దేవుడు మొదట నాతో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు, ఆ తర్వాత మీతో మాట్లాడే దేవుడిగా ఉన్నారు. ఈరోజు ప్రార్థన గురించి మనం ఆలోచన చేద్దామండి. నువ్వు స్టీరింగ్ మీద కూర్చున్నప్పుడు, మరి నీ కారులో నీ స్టీరింగ్ మీద కూర్చున్నప్పుడు దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. నీ ఎడమ వైపున ఒకవేళ నీ భార్య ఉండొచ్చేమో, నీ పిల్లలు ఉండొచ్చేమో. ఎడమ వైపున ప్రభు కూర్చుంటాడు, ఆయన నీ వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తుంటాడంటే, నా కుమారుడు మరి కార్ ఆన్ చేయక ముందు నాతో మాట్లాడతాడా లేదా, నన్ను తోడుగా రమ్మంటాడా లేదనని ఆయన మాట్లాడతాడు. నేను కూడా కార్ ఆన్ చేయకముందు, డ్రైవర్ ఆన్ చేయకముందు మేము ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేసుకొని మేమందరం కూడా ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ తప్పిజారి నేను మర్చిపోయినా మా డ్రైవర్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, అయ్యా ఈ దినం ప్రార్థన చేయడం మర్చిపోయాం. ఆయన హైందవుడు, క్రైస్తవుడు కాదు. 8-9 సంవత్సరాల నుండి మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. హైందవుడు, ఆమెన్ అంటాడు, అందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్తాడు, కానీ జ్ఞాపకం చేస్తాడు. చాలా సంతోషదాయకము. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం చేస్తూ ఉన్నాం. చిన్న వాటికి కూడా మేము ప్రార్థన చేస్తాం. ఈవెన్ టీ తాగేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ఎవరింటికైనా మేము గృహ సందర్శనానికి వెళ్ళినప్పుడు, మేము మన సంఘ సభ్యులు, మన ఎల్డర్స్, డీకన్స్ మేము వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేయమంటాం. కొంతమంది మరి కాఫీ దగ్గర ఉన్నప్పుడు చిన్న మాట, ప్రభువా ఈ కాఫీ దీవించండి, ఇచ్చిన వారిని ఆశీర్వదించండి అని ప్రేయర్ చేసుకొని తాగుతాం. ఒకసారి ఒక ఆయన ఏం చేశాడంటే, కాఫీ మా చేతిలో ఉన్నాయి, ఒక అర్ధగంట ప్రార్థన చేశాడు. తీరా ఇది చూస్తే చల్లగా అయిపోయింది. మళ్ళీ ఆవిడకి ఇచ్చమ్మ ఒకసారి మళ్ళీ వేడి చేసి మాకు ఇవ్వమంటే ఆమె మళ్ళీ వేడి చేసి మాకు ఇచ్చింది. మేము చెప్తామేమంటే, కాఫీ తాగేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తే మంచిది. సుదీర్ఘమైన ప్రార్థన చేసామనుకోండి, ఆయన ఏం చేశాడు, ఆ ఇంట్లో ఒక ఇల్లాలు చచ్చిపోయాడు, ఆమె కొరకు ప్రార్థన చేశాడు. భార్య లేని ఆయన కొరకు ప్రార్థన చేశాడు. పిల్లల కొరకు పాస్టమ్మ గారి కొరకు, నా కోసం. ఈలోగా చల్లబడిపోయాయి కదండి, ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంటుంది. అది మొదటిది. రెండవది, బాగా చల్లగా ఉంది. ఒకసారి అదే డిసెంబర్ మాసం బాగా చల్లగా ఉంది, నీళ్లు గడ్డగట్టిపోతాయేమో అన్నంత చలిగా ఉంది. నేను బాప్తిస్మం ఇవ్వాలి అనుకున్న ప్రకారం, మనం ఇందులో ప్రింట్ చేసిన ప్రకారం బాప్తిస్మం ఇవ్వాలి. నేను బాప్తిస్మం ఇవ్వడానికని ఆ తొట్టులో దిగాను. అక్కడ తొట్టు ఉంది, ఆ మూల నా ఎడమవైపున బాప్తిస్మం టబ్ ఉంది, ఆ టబ్లో దిగాను. అంతా అయిపోయిన తర్వాత నేను ఎవరైనా ఒక డీకన్ని ప్రార్థన చేయమని నేను అడుగుతాను. ఎవరైనా పరిచారకులు అక్కడ ఉంటే ప్రార్థన చేయమని అడుగుతాను. వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎంత ప్రార్థన అంటే సుదీర్ఘమైన ప్రార్థన. ఈలోగా నా కాళ్ళు చేతులు గడ్డగట్టిపోతాయేమో అని భయంగా ఉంది, చల్లగా ఉంది. ఈడెప్పుడు ముగిస్తాడో, బయటకు ఎప్పుడు వద్దామని నాత్రం నాకుంది. నేను బయట వచ్చి నాకు చెప్పాను, ఏమయ్యా నన్నేమో మంచులో నిలబెట్టి నువ్వు ఇంత పెద్ద ప్రార్థన చేస్తే ఎట్లా అని. చూడండి, కొంతమందికి అది ఆ పరిజ్ఞానం అనేది ఉండదు. ఎప్పుడు పెద్ద ప్రార్థన చేయాలి, ఎప్పుడు చిన్న ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఒకసారి ఎల్బీ నగర్లో ఇదే మే మాసంలో 22, 23, 24 తారీఖులలో ఒక ఆయన నేను భూస్థాపన చేయవలసి వచ్చింది. సమాధి తోటకు వెళ్ళాం. అది చిన్న సమాధుల తోట, కనీసం ఎక్కడ ఒక చిన్న చెట్టు కూడా లేదు. 1-2 చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఒక 10 మందే ఉన్నారు శవం దగ్గర. నేను తప్పనిసరిగా ఇలాగనే ఒక టై కట్టుకొని ఒక పాస్టర్ని కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఒక అన్నయ్యను ప్రార్థన చేయమని అన్నాను. గుంటలోకి దించకముందు ఆయన చాలా పెద్ద ప్రార్థన చేస్తే ఇక్కడ నుండి చెమట మొదలై చెవుల మీద నుండి జారి కిందకు పోతూ ఉంది.
చెమట అంతా. ఎంత పెద్ద ప్రార్థన! ఆమెన్ అనేసరికి అందరూ చెట్ల కింద ఉన్నారు. నేను ఆ ప్రార్థన చేసిన ఆయన మాత్రమే అక్కడ. నాకు ఎంత కోపం వచ్చిందంటే ఈయన్ని అందులో దోసేద్దామన్నంత కోపం వచ్చింది. కొంతమంది ఇలాగనే విసిగించే ప్రార్థనలు కొంతమంది చేస్తారు. మా బావగారు ఒకసారి అమెరికా వెళ్తున్నారు. ఫ్లైట్ టైం అవుతా ఉంది. డ్రైవర్ వచ్చాడు. సూట్ కేసులు అన్నీ పెట్టాం. ఈలోగా ఒక పాస్టర్ గారు వచ్చారు. వచ్చి, అయ్యా ఇదిగో పూలమాలేసి నేను వెళ్ళిపోతాను, మీరు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు చాలా ఆత్రంగా ఉన్నారు. ఎందుకంటే ఫ్లైట్ మిస్ అయితే చాలా కష్టం. ఇంటర్నేషనల్ ఫ్లైట్కి 2-3 గంటల ముందే అక్కడికి వెళ్ళాలి. మరి ప్రయాణంలో ఆలస్యం కావచ్చేమో. పాస్టర్ గారేమో చాలా ఆత్రంగా ఉన్నారు. ఆయన పూలమాల వేసి చాలా పెద్ద ప్రార్థన చేస్తే పాస్టర్ గారు అన్నారు, ఏమయ్యా ఇంత పెద్ద ప్రార్థన చేస్తే ఎట్లా అంటే, దేవుడు ఆపుతాడయ్యా, విమానం ఆపుతాడంటే మన పని మనం చేసుకుంటే దేవుడిని విమానాలు ఆపమంటే ఎట్లా? అత్యవసరమైతే ఆపొచ్చేమో. కానీ చూడండి, ఈ ప్రార్థనలన్నీ కూడా మనము గమనించి దేవుని పిల్లలంగా గమనించి చేయగలిగితే మంచిది. సరే, బైబిల్లో నుండి చూద్దాము. ఎఫెసీ 6:18 అందరం చదువుదామా? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నేను ఈ వచనంలో నుండి ఒక చిన్న వచనాన్ని తీసుకుంటున్నాను. అదేంటంటే ప్రతి విధమైన ప్రార్థన. చూద్దామండి. ప్రతి విధమైన ప్రార్థన. ఇంగ్లీష్లో ఆల్ ప్రేయర్స్ అని ఉంది. అంటే ప్రార్థనలో ఒక సమూహం ఉంది అని నేర్చుకుంటున్నాం. మామూలు ఒక ప్రార్థన మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అనేకమైనటువంటి ప్రార్థనలు, ప్రతి విధమైన ఆ మాట గమనించండి. ప్రతి విధమైన, ఆల్ అనే మాట, ALL ఆల్ అనే మాట చూస్తున్నాం. ప్రతి విధమైనటువంటి ప్రార్థన ఒకటి ఉంది అని అంటున్నాడు. రోగుల దగ్గర చేసే ప్రార్థన ఒకటి ఉంది, అమ్మ దగ్గర చేసే ప్రార్థన ఒకటి ఉంది, పరీక్షలకు వెళ్ళేటప్పుడు చేసే ప్రార్థన ఒకటి ఉంది, ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఒకటి ఉంది. అన్ని ప్రార్థనలు ఒక్కటిగా లేవని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక రోగి ఆయన బెడ్ మీద ఉన్నాడు. ఒక బ్రదర్ ప్రార్థన చేయడానికని ఆ రోగి దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఆ పాస్టర్ గారితో వాళ్ళ చర్చ్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. సరే, వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోగి దగ్గర ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఈయన మా సంఘ సభ్యుడు, చాలా మంచోడు ప్రభువా, దశమ భాగం ఇస్తాడు ప్రభువా, గుడికి వస్తాడు ప్రభువా అని బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ఆ మాట చెప్పి, ఈయనను బాగు చేయండి అని చెప్పి, ప్రభువా అమెరికా దేశంలో ఉన్న విశ్వాసులందరినీ దీవించండి, ఆస్ట్రేలియా ఉన్న విశ్వాసులందరినీ దీవించండి, న్యూజిలాండ్లో ఉన్న విశ్వాసులందరినీ దీవించండి అని అన్ని దేశాలు ఆ రోగి దగ్గర ప్రార్థన చేశారు. ఈలోగా సిస్టర్లు, డాక్టర్లు వచ్చి ఆయన ముక్కులో ఉన్న వైర్లు, ఆయన తల మీద ఉన్న వైర్లు, ఆయన గుండె మీద ఉన్న వైర్లు అన్నీ తీసేస్తుంటే ఈ పాస్టర్ గారు అనుకున్నారట, నా ప్రార్థనకి నేను లేచేస్తాడు అని అనుకున్నారట. అప్పుడు దుప్పటి బాగా కప్పేస్తే పాస్టర్ గారు అన్నారట ప్రెసిడెంట్ గారితో, ఏమయ్యా దుప్పటి కప్పుతున్నారంటే, పోయాడయ్యా అని అన్నారట. పోయాడంటే, ఎప్పుడు పోయాడంటే, నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నావే అప్పుడు పోయింది వీడు ప్రాణం అన్నారట. చాలామందికి ఏంటంటే ఎక్కడైనా ప్రార్థన చేసేటప్పుడు అనవసరమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ రోగి దగ్గర ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ కోసమని విజ్ఞాపన చేయడం అంత ప్రాముఖ్యమా? అమెరికాలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడము అంత ప్రాముఖ్యమా? అందుకే పౌలు అంటున్నాడు, ప్రతి విధమైన ప్రార్థన. చెప్దామండి, ఏ విధమైన? ప్రతి విధమైన ప్రార్థన. నెంబర్ 1, ఒకటి నేను మీకు చెప్తాను. ప్రార్థన చేసినప్పుడు 3 దీవెనలు ఉన్నాయి. మనం కానీ ప్రేయర్ చేస్తే 3 దీవెనలు ఉన్నాయి. ఉదాహరణకు నేను ఇక్కడ ఉన్నాను, ప్రీతి ఇక్కడ ఉంది. ప్రీతి కొరకు నేను ప్రార్థన చేశాను అనుకోండి, ప్రీతి సంతోషపడుతుంది, ప్రీతి ఆనందపడుతుంది. ప్రీతికి ఏమైతే అవసరంగా ఉందో దేవుడు ప్రీతికి తీరుస్తాడు. నంబర్ 1. రెండవది, ప్రార్థన చేసినందువలన నేను దీవించబడతాను. ఒకటి ఆమె దీవించబడుతుంది, రెండవది నేను ఎందుకంటే నేను ప్రార్థన పరుడుగా ఉన్నాను కనుక. మూడవది ఏంటి అని అంటే, పైన దేవుడు ఉన్నాడు, ఆయన మన ప్రార్థన విని నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారని ఆయన సంతోషపడతాడు. ప్రార్థన
ప్రార్థనలో 3 దీవెనలు ఉన్నాయి. నీవు దీవించబడతావు, నీ ఎదుటి వాళ్ళు దీవించబడతారు, పరలోకపు తండ్రి కూడా నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారని ఆయన ఆనందపడే దేవుడిగా ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చేసిన వారికి ఆశీర్వాదము, చేయించుకున్న వాళ్ళకి కూడా ఆశీర్వాదము, దేవునికి కూడా ఆనందం. నా బిడ్డలు సంతోషంగా ప్రార్థన చేస్తున్నారని. సరే, మొదటి విషయాన్ని చూద్దాం. మనం మోకరించినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, మన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మొదటిగా చేయవలసింది ఏంటంటే, దేవా వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, పాస్టర్ గారిని దీవించు, సంఘం దీవించు. అక్కడికి మనం వెళ్ళొద్దండి. మొట్టమొదటి చేయవలసిన విషయం ఏంటంటే, మనము ఎవరమో అది దేవునితో చెప్పాలి. ప్రభువా, నేను ఒకప్పుడు పాపిగా నేను జీవిస్తున్నాను. ప్రభువా, నేను దుర్మార్గంగా నేను జీవిస్తున్నాను. నీ బిడ్డగా నన్ను స్వీకరించి నిన్ను డాడీ అని పిలవడానికి మీరిచ్చిన కృప కొరకని వందనాలు. దీన్నే నేను ఒక పేరు పెట్టుకున్నాను, ఏంటంటే పునరుత్కాటన ప్రార్థన. పూర్వము మనం ఏమై ఉన్నామో దేవునితో మనం చెప్పుకోవడం. కొన్నిసార్లు తెలుసు తెలియక ఎవరినో మనము గాయపరిచి ఉంటాం. నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు. వాడు మా ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికి వస్తే అమ్మ వాడికి అన్నం పెట్టేది, తిని చాలా ఆనందపడేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ పండుగలప్పుడు కూడా నేను హై స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళమ్మ నాకు కూడా పాయసమో ఏదో ఒకటి పెడితే వాళ్ళ అమ్మకి థ్యాంక్స్ చెప్పి నేను ఇంటికి వెళ్ళేవాడిని. చూడండి, ఒకసారి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, ముస్లిం అయినప్పటికీ కూడా నా వెంటనే ఉండేవాడు. ఒక దినం వారం రోజులు వాడు నాతో మాట్లాడలేదు. వారం అయిన తర్వాత ఎందుకురా మాట్లాడడం లేదనంటే, నువ్వు నా కాలు తొక్కి మర్చిపోయావు, కనీసం సారీ అని కూడా చెప్పలేదు. ఓహో, నేను మర్చిపోయాను, వాడి కాలు తొక్కిన సంగతి నాకు జ్ఞాపకం లేదు. అప్పుడు వెంటనే వానికి నేను సారీ చెప్పాను. చూడండి, దేవుని విషయంలో కూడా కొన్నిసార్లు మనం తెలియక ఏదైనా తప్పిదం చేస్తాం, తెలిసి కొన్నిసార్లు తప్పిదం చేస్తాం. దేవునికి విరుద్ధంగా ఏదైనా ఒక పని చేస్తాం. మనం ప్రార్థన చేయడానికి మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మన పూర్వస్థితి, మన దోషస్థితి, మన పాపస్థితి ఏదైతే ఉందో అది ఆయన దగ్గర పెట్టాలి. అది మొదటి విషయం. ఐగుప్తు రాజులకి చిన్న గుడారాలు ఉంటాయండి, ఇలాంటి కర్టన్స్ తోటి. ఇవి వాళ్ళు ఏం చేస్తారంటే, గొర్రె బొచ్చుతో చేసినటువంటి కర్టన్స్, ఒక చిన్న గదిని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఒక మంచమంత గదిని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. దాని చుట్టూరా వాళ్ళు ఈ కర్టన్స్ వేసుకుంటారు. క్రింద భాగంలో వాళ్ళు ఇసుకను పోసుకుంటూ ఉంటారు. ఇసుకను పోసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఇసుక మీద కూర్చొని కర్టన్స్ మధ్యలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభువా, ఒకప్పుడు మేము ఎడారి వాసులమై ఉన్నాము, మమ్మల్ని నీవు దీవించావు. ఒకప్పుడు ప్రభువా, ఇదిగో గొర్రెల దగ్గర మేము జీవనోపాధి చేసే వాళ్ళము, మాకు చక్రవర్తులుగా మీరు చేశారు. చూడండి, దీన్నే పునరుత్కాట ప్రార్థన అని అంటాం. మన పూర్వస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవడం. బైబిల్లో ఉంది, నేను ఏ గుంట నుండి త్రవ్వబడ్డానో ఆ గుంట నేను మర్చిపోవడానికి వీలు లేదు. నా పూర్వస్థితి నేను మర్చిపోవడానికి వీలు లేదు. నేను ఆరంభంలో ఎలా ఉన్నానో దేవుడికి అది మనం చెప్పాలి. అది మొదటి విషయమై ఉంది, మనం నేర్చుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన. రెండవది ఒప్పుకోలు ప్రార్థన. ఒకటి, మన పూర్వస్థితిని దేవునితో మనం చెప్పుకోవాలి. ప్రార్థనకు మోకరించినప్పుడు ఒకవేళ నువ్వు ప్రార్థనా పరుడు అయితే ఒక గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే. రెండవది ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన. ఏం ఒప్పుకోవాలి దేవుని దగ్గర? చూడండి, బైబిల్లో నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. నెహెమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు మీరు చూడండి బైబిల్లో. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచూ ఉన్నాను. నేనును, ఇంకా ఏమంటున్నాడంటే చెప్తారా, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేస్తూ ఉన్నాము అంటున్నాడు. చూడండి, ఈ మొదటి అధ్యాయంలో నెహెమ్యా ఒకటి ఉపవాసము ఉన్నాడు. చెప్దామా ఏమన్నాడండి? ఉపవాసం ఉన్నాడు. రెండవది ఆయన ఏడుస్తూ ఉన్నాడని బైబిల్లో వ్రాయబడి ఉంది.
మొదటి విషయం ఏంటండి? ఉపవాసం ఉన్నాడు. రెండవది ఏడుస్తున్నాడు. మూడవది దుఃఖముఖంతో ఆయన ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా దివారాత్రములు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే యెరూషలేములో గుమ్మములు కూలగొట్టబడ్డాయి, ఆ ప్రహరీలు కూలగొట్టబడ్డాయి, ఆ పూర్వీకులు ఉన్న సమాధులు కూడా అవి సర్వనాశనం అవుతున్నాయని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 3 విషయాలు ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒకటి, ఇశ్రాయేలు కుమారులు చేసిన పాపము. నంబర్ 1, ఇశ్రాయేలు కుమారులు చేసినటువంటి పాపము అనగా ఎప్పుడో ఇశ్రాయేలు చేసిన కుమారుల పాపమును ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇది ఒప్పుకోలు ప్రార్థన. నీవు కూడాను చూడు, ఇంకేమంటున్నాడు? నేను చేసినటువంటి పాపము. 1:6 మొదటిదేమో ఇశ్రాయేలు కుమారులు చేసిన పాపము, రెండవది నేను చేసినటువంటి పాపము, మూడవది నా తండ్రి ఇంటి వాళ్ళు చేసినటువంటి పాపము అంటున్నాడు. మా నాన్న చేసినటువంటి దోషం, నా తల్లి చేసినటువంటి దోషం, నా పూర్వీకులు చేసినటువంటి దోషం, నా తాతగారు చేసినటువంటి విగ్రహారాధన, ఇవన్నిటినీ ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నీవు కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఒకవేళ నా తాత పాపం చేశాడేమో, మా నాన్న పాపం చేశాడేమో, నా తల్లి పాపం చేసిందేమో, నా పూర్వీకులు అవిధేయులై నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో, నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన మనం చేయాలి. ఒకటి, మన పూర్వస్థితిని దేవునికి తెలుసుకోవాలి. రెండవది, ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. 1 యోహాను 1:9 ఉంది చూడండి. 1 జాన్ 1:9 ఉంది. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు అని ఉంది బైబిల్లో. ఆయన మన ప్రతి పాపమును ఆయన క్షమించి మనలను దుర్నీతి నుండి, చెడ్డ నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు అని అంటున్నాడు. మనం పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు, నీ పాపములు క్షమించే దేవుడై ఉన్నాడు. సరే, పౌలు గారు అంటున్నారు ప్రతి విధమైన ప్రార్థన అంటున్నాడు కదా. మొదటిదేమో పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన. రెండవది ఒప్పుకోలు ప్రార్థన. మన పూర్వీకులు చేసిన దోషములు, మన నాన్న చేసిన దోషము, ఇశ్రాయేలు చేసినటువంటి దోషము, నేను చేసిన దోషము. నెహెమ్యా అంటున్నాడు, ప్రభువా నేను కూడా దోషం చేశానేమో, నన్ను మన్నించు అంటున్నాడు. మూడవది చూద్దాము. మూడవ ప్రార్థన ఏంటంటే కృతజ్ఞత ప్రార్థన. ఏ ప్రార్థన అండి? కృతజ్ఞత ప్రార్థన. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉంది. 1 తెస్సలోనికీయులకు 5:16 ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మళ్ళీ చెప్దామండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం అంటే ఏంటి? అది చిన్నదే కానివ్వండి, అది పెద్దదే కానివ్వండి, అది మేలే కానివ్వండి, అది కీడే కానివ్వండి, అది ఒకవేళ నువ్వు కీడు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనము కృతజ్ఞత, ఆరోగ్యమే కానివ్వండి, అనారోగ్యమే కానివ్వండి. నాకు ఎప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. మేము హైతనగర్లో పనిచేసే రోజులలో జ్వరం వచ్చింది. 1-2 రోజులు నేను బెడ్ మీద ఉన్నాను. ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చాడు. వచ్చి నేను బాగలేదని నా దగ్గర మంచం దగ్గర కూర్చున్నారు. ప్రార్థన చేయకముందు నన్ను అడిగాడు, శామ్యూల్ బాబు గారు జ్వరం వచ్చిందా? అవునండి జ్వరం వచ్చింది అని అన్నాను. మరి దేవుడికి థ్యాంక్స్ చెప్పావా అని అన్నాడు. నేను అన్నాను, జ్వరం వచ్చి నేను బాధపడతా ఉంటే నువ్వేందయ్యా థ్యాంక్స్ చెప్పమంటున్నావు? అవును, మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 2 దినాలు నీకు రెస్ట్ కావాలని దేవుడి బెడ్ మీద ఉంచాడు. అవును అనిపించింది. వెంటనే ఆయనతో కలిసి నేను కూడా, దేవా నీకు వందనాలు, 2 దినాలు బెడ్ మీద ఉంచావు, మంచి విశ్రాంతి ఇచ్చావు, నీకు వందనాలు చెప్పాను. చూడండి, అది మంచిదే కానివ్వండి, చెడ్డదే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, అనారోగ్యమే కానివ్వండి, అది చిన్నదే కానివ్వండి, అది పెద్దదే కానివ్వండి, ప్రతి విషయము, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సమస్యలో కూడా దేవునికి మనము ఏం చెల్లించాలండి? కృతజ్ఞత. నేను బ్రదర్ భగత్ సింగ్ గారి గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పానేమో, మళ్ళీ చెప్తాను ఎందుకంటే మీకు దీవెనకరంగా ఉండడానికి. బ్రదర్ భగత్ సింగ్ గారు మెడిసిన్ ఏమి కూడా వాడేవాడు కాదు. చాలామందికి ఈ విషయం తెలుసు. ఒకే ఒక్క చిన్న మెడిసిన్, అదేంటంటే జిందా తిలస్మత్. ఇక్కడ అంబర్పేటలో అది మనకి లభిస్తుంది, ఫ్యాక్టరీ కూడా ఉంది. అటువైపు మనం వెళ్తూ ఉంటే ఆ స్మెల్ మనకి వస్తుంది, జిందా తిలస్మత్. అప్పుడు కార్క్ ఉండేది, ఇప్పుడైతే ఏదో వేరే స్క్రూలు వచ్చాయి, అది వేరే విషయం.
విషయం. కార్క్ ఉండేది. అదొక్క మెడిసిన్ మాత్రమే బ్రదర్ భక్సింగ్ గారు వాడేవాడు. ఒకసారి ముక్కు దిబ్బడిగా ఉంటే, జలుబుగా ఉంటే అది చేతులకు ఈ వ్రేళ్ళకు పూసుకొని ముక్కు దగ్గర ఇలా అనుకోవాలి అనుకున్నారు. ఆ కార్క్ ఇలా లేపాడు, పైకి లేపాడు. టప్ అని శబ్దం వచ్చింది. కార్క్ ఎక్కడో పడిపోయింది. కార్కు కనిపించలేదు. ఆయన అయితే ముక్కు దగ్గర అప్లై చేసుకున్నాడు. ఇలా ఈ బొటన వేలుతోటి దాని మూతిని మూసేశాడు. దాని మూతిని మూసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటు ఇటు చూశాడు, ఏం కనిపించలేదు. కార్కు మంచం కింద ఉందేమో, అంత దూరం ఆయన వెళ్ళలేడు. వయోవృద్ధుడు. ఆయన ఇలాగను కూర్చొని ఆ కార్కు లేని ప్లేస్లో తన బొటను వేలు పెట్టి ఇలా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, కార్కు ఎక్కడో వెళ్ళింది ప్రభువా, నేనైతే మంచం కిందకి వెళ్ళలేను, అది ఎక్కడుందో నేను వెతకలేను అని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాడు. చాలాసేపు అలాగన బ్రదర్ ప్రార్థన చేసి ఆమెన్ అని అన్నాడు. నేల మీద చూసేసరికి ఒక 20-30 చీమలు ఆ కార్కు తీసుకొని బ్రదర్ భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాయంట. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. అదే కృతజ్ఞత. ప్రియమైన దేవుని, చాలా స్వల్పమైన విషయమే కానీ దేవునికి వందనాలు. ఒక అబ్బాయికి పాస్టర్ గారు అన్నారట, అరే బాబు, నువ్వు కూర్చున్నా దేవునికి కృతజ్ఞత, నువ్వు లేచినా దేవునికి కృతజ్ఞత, నువ్వు ప్రయాణంలో ఉన్నా దేవునికి కృతజ్ఞత, నీకు కారం ఉన్నా దేవునికి కృతజ్ఞత, నీకు బిర్యానీ ఉన్నా దేవునికి కృతజ్ఞత, అలా చెప్పు అన్నాడట. ఈ పిల్లవాడు పాపం ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాడు. ఏమని ప్రతి విషయంలో మా పాస్టర్ గారు చెప్పారు, కృతజ్ఞత చెల్లించాలి. ఒకసారి బస్సులో కూర్చున్నాడు. బస్సులో కూర్చుంటే ఆ డోర్ వైపున ఆయనకి సీట్ వచ్చింది. మంచి చల్లని గాలి వస్తుంటే పాస్టర్ గారు గుర్తొచ్చాడు. ఏమని? పాస్టర్ గారు వందనాలు చెప్పమన్నారు కదా, ప్రభువా నీ కృతజ్ఞతలు, మంచి సీట్ ఇచ్చావు, ఈ విండో సైడ్ సీట్ నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా, మంచి గాలి వస్తుంది, నీకు వందనాలు. అలా వందనాలు చెప్పి ఈ పక్కన సీట్ ఒకటి ఖాళీగా ఉంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి అక్కడ కూర్చుంది. మరి ఇక్కడేమో వందనాలు చెప్పాడు, ఆమె కొరకు కూడా ఇప్పుడు ఈయన వందనాలు చెప్పాలి కదా, కళ్ళు మూసుకొని వందనాలు చెప్తున్నాడు. ఏమనంటే, ప్రభువా ఈమె నా భార్య కానందుకు నీకు వందనాలు అన్నాడట. ఏంటి సంగతి అని అంటే, ఆమె చాలా సన్నగా ఉంది, చాలా బలహీనంగా ఉంది. అట్లాంటి సన్న భార్య ఉంటే మరి ఎవరికైనా ఇబ్బందే కదా, అనారోగ్య కారణాలే కదా. ప్రభువా నా భార్యకి మీరు ఆరోగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. చూడండి, అంటే చిన్న చిన్న విషయాలే కానీ కొన్ని పర్యాయములు మనం థ్యాంక్స్ చెప్పడము మర్చిపోతాం. ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కింద మబ్బులు ఉంటాయి, కింద ఆకాశం ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో దేవుని సృష్టి. ప్రియమైన బిడ్డలారా, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, మన పూర్వస్థితిని గురించిన ప్రార్థన. పౌలు గారు అన్నారు, ప్రతి విధమైన ప్రార్థన, ఆల్ ప్రేయర్స్ అని ఆయన అన్నాడు, ప్రతి విధమైన ప్రార్థన. రెండవది ఒప్పుకోలు ప్రార్థన. నెహెమ్యా ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. మూడవది కృతజ్ఞత ప్రార్థన. అపోస్తలుడైన పౌలు ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించండి, ఫెయిల్ అయిపోతే కూడా కృతజ్ఞతే మీరు చెల్లించండి. ప్రియమైన బిడ్డలారా, అపజయం పొందినప్పుడు నేను చాలాసార్లు దేవునికి వందనాలు చెప్పుకున్నాను. ఎందుకు ప్రభు ఇలా చేశాడు, పర్వాలేదు. నాలుగవది చూద్దాం. నాలుగవది కీర్తన 34:1 చూడండి. కీర్తన 34:1లో 4వ ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థనలో ఇది 4వ ప్రార్థన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని అంటున్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, స్తుతించదను. అంటే ఏ ప్రార్థన అండి ఇది? చెప్దామా? ఏ ప్రార్థన ఇది? స్తుతి ప్రార్థన. చెప్దాం, ఏ ప్రార్థన? స్తుతి ప్రార్థన. కృతజ్ఞత ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన. గమనించారా? స్తుతి చెల్లించ బద్దులమై ఉన్నాం. ఒక అబ్బాయి, నిక్ అనే అబ్బాయి, మీరు ఒకవేళ చూసి ఉండొచ్చు, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఒక పాస్టర్ గారి అబ్బాయి, ఆస్ట్రేలియా దేశంలో పుట్టారు. ఒక పాస్టర్ గారి అబ్బాయి, ఆ పిల్లవాడు పుట్టినప్పుడు రక్తపు గడ్డలాగా పుట్టాడు. ఆ పిల్లవాడిని చచ్చిపోతే బాగుండని అమ్మ నాన్నలు అనుకున్నారు. ఆ నిక్ అనే అబ్బాయికి ఆ కళ్ళు మాత్రమే ఉన్నాయి, ఇక్కడ వరకు ఆయనకు కాళ్ళు లేవు, ఇక్కడ వరకు చేతులు లేవు, కానీ అన్ని పనులు ఆయనే చేసుకోగలుగుతాడు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు. మన ఇండియాకు కూడా వచ్చాడు. జోసెఫ్ పాతూరి గారు మన ఇండియాకు కూడా
ఆయనను తీసుకొని వచ్చాడు. చూడండి ఆయన ఎంత చాకచక్యంగా అన్ని పనులు చేసుకుంటున్నారు. అమ్మ నాన్నలు ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఒకంత దుఃఖపడ్డారు, కానీ మళ్ళీ స్తుతి చెల్లించారు. ప్రపంచంలో ఇప్పుడు నిక్ అనే అబ్బాయి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. మన భారతదేశానికి కూడా విజయవాడ ఆయన వచ్చాడు, హైదరాబాద్ కూడా ఆయన వచ్చాడు. సరే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు అపజయాలలో స్తుతి చెల్లించాడు, జయంలో కూడా స్తుతి చెల్లించాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలు ఉండి వారిని నడిపిస్తాయి. రాత్రి ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన దూతలు కాపులుగా ఉన్నారు. ప్రభువా మీకు స్తుతి అని ఈ 34వ కీర్తన ఆయన రాశాడు. చాలామంది నాతో చెప్పేవాళ్ళు ఉన్నారు, ఏంటంటే అయ్యా రాత్రి నిద్రపోతూ ఉంటే ఈ గుండె మీద ఎవరో కూర్చున్నట్టుగా ఉంటుంది, కలవరింతలు వస్తాయ్యా, ఏదో కలవరింతలు, ఏవో పీడకలలు, ఏవేవో అని ఇలా చెప్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే 34వ కీర్తన మీరు చదవండి. ప్రతి విధమైన భయం నుండి దేవుడు తప్పించాడు అని వ్రాయబడి ఉంది. ఆయన దూతలు కాపలాగా ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రతి ప్రార్థనలో స్తుతి ఉంటుంది. స్తుతి, దేవునికి స్తుతి. ప్రభువా మంచి నిద్ర ఇచ్చావు, నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తుతి ప్రభువా. దేవునికి ఆ స్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నామని బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 4వ ప్రార్థన ఏ ప్రార్థన అండి? స్తుతి ప్రార్థన. 5వ ప్రార్థన చూద్దాం. 5వ ప్రార్థన చూద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూడండి, 14-15 వచనాలు మీరు గమనించండి. రెండు కలిసే ఉన్నాయి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినాను ఆయన మనవి ఆలకించును అని బైబిల్లో చూస్తున్నాం. దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం. అన్ని దేవుడు తెచ్చి మన ముందు ఉంచడు, కొన్ని మాత్రమే ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా ఏది మనకు అవసరమో అది తెచ్చిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ అడిగినవన్నీ ఇస్తాడని అనుకోవడం అపోహనే. నీకు మేలుకరమైతేనే ఇస్తాడు, ఒకవేళ అది నీకు కీడుకరమైతే ఆయన ఇచ్చే దేవుడు కాదని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినాను ఆయన మనవి ఆలకించును అని అంటున్నాడు. ఆయన చిత్తానుసారంగానే మనం అడగాలి, అప్పుడే ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. ఒకవేళ నీవు ఆశపడి అడిగి ఏదైనా పొందావు అనుకోండి, దానిలో ఇబ్బంది ఉంటుందని మనం నేర్చుకుంటున్నాం. అడుగుతాం కానీ దేవుడు అన్నిటినీ ఇవ్వడు. ఏది ప్రయోజనకరమో, ఏది నీకు అత్యవసరమో వాటిని మాత్రమే ఇచ్చే దేవుడిగా ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన చిత్తానుసారంగానే మనం అడగాలి. ప్రభువా నీకు ఇష్టమైతేనే ఇది ఇవ్వండి, నీకు ఇష్టం లేకపోతే నాకు ఇవ్వవద్దు. నేను పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైతేనే నాతో జతపరచు. పలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను, నీకు ఇష్టమైతేనే నాకు జతపరచు, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు అని మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. 6వ ప్రార్థన మనం చూద్దాం. 6వ ప్రార్థన యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. 6వ ప్రార్థన ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఉంది. ఏ ప్రార్థన అండి? విశ్వాస సహితమైన ప్రార్థన. నీ విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు నీ మొర, నీ ప్రార్థన వినే దేవుడిగా ఉన్నాడు. కాకపోతే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అనుగ్రహిస్తారని ఆ విశ్వాసము నీకు ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని చాలా క్లియర్గా బైబిల్లో మనం చూస్తున్నాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన కుమార్తెను, నాకు తప్పనిసరిగా ఇచ్చే దేవుడు అని మనం విశ్వాసంతో నమ్మగలిగితే తప్పనిసరిగా ఆయన ప్రసాదించే దేవుడిగా ఉన్నాడు. 7వ ప్రార్థన చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎఫెసీ 6:18 ఇంతకుముందు చదివాం కదా. ఎఫెసీ 6:18లో వ్రాయబడిన మాట విజ్ఞాపన చేయుచు అనుంది. ఏం చేయమంటున్నాడండి? విజ్ఞాపన. మళ్ళీ చెప్దామా? ఏం చేయమంటున్నాడు? విజ్ఞాపన. మళ్ళీ ఒకసారి చూద్దామా?
ఒకటి మనం ఏమై ఉన్నామో దేవునితో చెప్పుకోవాలి, అది మొదటి విషయం. రెండవది ఒప్పుకోలు ప్రార్థన, మూడవది కృతజ్ఞత ప్రార్థన, నాలుగవది స్తుతి ప్రార్థన, ఐదవది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, ఆరవది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, ఏడవది విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే నేను నా ఎదుటి వాళ్ళ కోసం చేసేదాన్ని విజ్ఞాపన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన చాలామంది దైవజనులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక చిన్న డైరీ ఉంటుంది, ఒక చిన్న బుక్ ఉంటుంది. ఒకసారి నేను ఒక మిషనరీ తోటి ఆయన కారులో ప్రయాణం చేస్తున్నాను. నన్ను పాటలు పాడడానికని ఆయన తీసుకెళ్తా ఉన్నాడు, ఇక్కడ దూర ప్రాంతానికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళేటప్పుడు నన్ను పాటలు పాడడానికి, ఆయన వాక్యం చెప్పడానికని మేము ఆయనతో కలిసి వెళ్తున్నాం. ఆయన దగ్గర ఒక చిన్న డైరీ ఉంది. ఎక్కడైనా హాల్ట్ ఉన్నప్పుడు, ఎక్కడైనా ఒక 5 నిమిషాలు టైం ఉన్నప్పుడు ఆ బుక్ చూస్తున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. నేను ఆయన అడిగాను, అయ్యా అది ఏం బుక్, ఎందుకు నీవు కళ్ళు మూసుకుంటున్నావు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసమని, రోజులో ఒక 20-30 మంది కోసమని నేను ప్రార్థన చేస్తాను. మంచి అలవాటే కదా ప్రియమైన బిడ్డలారా. నీవు కూడా ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ బంధువులు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? నీ ఆత్మీయ తల్లి అనారోగ్యంగా ఉందా? నీ ఆత్మీయ తండ్రి అనారోగ్యంగా ఉందా? వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు అలాగున ప్రార్థన చేస్తే మీకు ఏమొస్తుందో నేను మీకు చెప్తాను. కొంతమంది పోస్టులు పంపిస్తారు. ఈ మెసేజ్ మీరు 10 మందికి పంపిస్తే మీ 10వ రోజున మీకేదో వస్తుందని పెడతారు. అలాంటి పోస్ట్ చేయొద్దు, నమ్మొద్దు అలాంటివి కూడా. ఇంకొక మాట కూడా పెడతారు, ఏంటంటే ఇది ఒకవేళ మీరు పంపించకపోతే మీ ఇంట్లో ఎవడో ఒకడు చచ్చిపోతారని చెప్తారు. అస్సలే నమ్మద్దు. నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన చర్చిలో ఒక అమ్మాయి ఇలాంటిది కూడా పంపించింది. నేను ఆమెకు పెట్టానమ్మా, ఇవన్నీ నమ్మొద్దు, ఇవెవరికి నీవు పోస్ట్ చేయొద్దు అని అన్నాను. ఎందుకనంటే ఇది సైతాన్ యొక్క క్రియ, ఇది సాతాను యొక్క క్రియ. కొన్నిసార్లు బెంగళూరులో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ఈరోజు రాత్రి చంపబోతున్నారట అని ఒక ఆమె నాకు పంపించింది. నేను అన్నాను ఆమెతో, అమ్మ ఏమి కాదు, సైతాని క్రియ ఇది. ఎందుకంటే సైతాను ఇది నీకు పంపమని చెప్తే నువ్వు నాకు పంపించావు, నాకు పంపించావు. ఎవరికి పంపించాదు? ఆ పాస్టర్ గారు 25 సంవత్సరాలు ఇంకా సజీవంగానే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ఇలాంటివి ఏవి కూడాను మనం ఇతరులకు బదిలీ చేయొద్దండి. విజ్ఞాపన మాత్రమే చేయమంటున్నారు. విజ్ఞాపన, ఏదైనా ఒక వార్త విన్నామనుకోండి, మొరపెట్టండి, ప్రభువా మా పాస్టర్ గారు, లేకపోతే మా పాస్టమ్మ గారు, లేకపోతే మా సంఘం, లేకపోతే మిషనరీలు కొట్టబడ్డారు, లేకపోతే మిషనరీలు చంపబడ్డారు, దేవాలయాలు కూలగొట్టబడ్డాయి, మోకాళ్ళ మీద ఉండి విజ్ఞాపన చేయమని అన్నారు. అలా విజ్ఞాపన చేస్తే నీకు ఒక లాభం ఉంది. నేను కాదు, బైబిల్ చెప్తా ఉంది. ఏంటి నీకు లాభం? నీ ఫ్రెండ్ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన హార్ట్ సర్జరీ జరుగుతూ ఉంది, కాళ్ళు లేవనుకుందాం, కండ్లు లేవనుకుందాం, ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి బైబిల్లో ఏబు గ్రంథము అండర్లైన్ చేసుకోండి, నాకు చాలా ఇష్టమైన వచనాలలో ఇది ఒక వచనం. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో, మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, దేవుడి వందనాలు. మరియు ఏబు ఎవరి కొరకు ప్రార్థన చేశాడటండి? తన స్నేహితుల కొరకు. 4 స్నేహితులు ఉన్నారు, మీకు తెలుసును. ఆ 4 స్నేహితులు ఏం చేశారు అంటే, ఈ ఏబుని ఎంతసేపు గుచ్చుతూ ఉన్నారు. ఆదరిద్దామని వచ్చారు కానీ అదరగొట్టు వదిలిపెట్టారు. నువ్వేం పాపం చేసావో, ఈ జబ్బు వచ్చింది, ఇలా చెల్లపింకుతో గీక్కుంటున్నావు, ఏమన్నా తప్పు చేసావేమో. నేనేం తప్పు చేయలేదురా బాబు అని అంటుంటే కూడా వాళ్ళు వినలేదు, వాళ్ళు సవ్యంగా మాట్లాడలేదు, యుక్తంగా. బైబిల్లో ఉంది అదే అధ్యాయంలో, యుక్తంగా మాట్లాడలేదు. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చేమన్నారంటే, మీరు యుక్తంగా మాట్లాడలేదు, నా ఫ్రెండ్ ఏబు చెప్పినట్లుగా మీరు చెప్పడం లేదు,
కాబట్టి నా ఉగ్రత, నా కోపము మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు అర్పణ తీసుకొని ఏబు దగ్గరికి వెళ్ళండి, ఏబు మీ కొరకు ప్రార్థన చేస్తాడని అన్నారు. అప్పుడు ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో ఏముందండి, చదువుదామా? నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. క్షేమస్థితి అంటే ఇంతకుముందు ఇలా గోక్కుంటా ఉన్నాడు చెలపెంగు తీసుకొని, ఇప్పుడు అది పోయిందండి, ఇప్పుడు అది లేదు. ఇంకొక విషయం, తన పూర్వస్థితి అంటే ఏంటి? ఇంతకుముందు మొదటి అధ్యాయంలో ఏబు గారికి ఎన్ని గొర్రెలు ఉన్నాయో మీకు గుర్తుందా? ఏబు గారికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలు. ఇప్పుడు ఎన్ని గొర్రెలు అయ్యాయి? 14,000 గొర్రెలు. చూడండి, విజ్ఞాపన చేసినందువలన నీ ఆశీర్వాదాలు రెట్టింపు అవుతున్నాయి. ఇంతకుముందు మొదటి అధ్యాయంలో ఎన్ని వేల ఒంటెలు ఉన్నాయో ఎవరికైనా గుర్తుందండి? 3,000 ఒంటెలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఎన్ని వేలు ఇచ్చారండి? 6,000. ఇంతకుముందు మొదటి అధ్యాయంలో 500 జతల ఎడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడట అండి? 1000 జతల ఎడ్లు. డబల్ అయిపోయింది. ₹1 బదులు ₹2 అయింది అనుకుందాం. ₹100 బదులు ₹200. ఇంకా ఏమంటున్నాడంటే 500 గాడిదలు ఆయనకుంటే ఇప్పుడు ఎన్ని గాడిదలు ఏర్పడ్డాయటండి? 1000 జతల గాడిదలు, ఎడ్లు ఆయనకు ఏర్పడ్డాయి. డబల్ అయింది. గమనించారా? అమ్మ, నేను మీకు చెప్తున్నాను, ఒక చిన్న బుక్ తీసుకోనండి, ప్రార్థన చేయండి. జ్ఞాపకం ఉన్నప్పుడే ప్రార్థన చేయండి. ఆ బుక్ మీ దగ్గర పెట్టుకోండి. ప్రభువా, నా ఫ్రెండ్ అనారోగ్యంగా ఉన్నారు, నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, నా ఫ్రెండ్కి డబ్బులు లేవు ప్రభువా, ఫీజు కట్టుకోవడానికి లేదు ప్రభువా, నా ఫ్రెండ్ అమెరికాకు పోతున్నాడు ప్రభువా, వీసా దయచేయండి ప్రభువా, నా ఫ్రెండ్ దీనస్థితిలో ఉన్నాడు ప్రభువా, నా ఫ్రెండ్ ఇంకా మారు మనసు పొందలేదు ప్రభువా, నా స్నేహితురాలు ఇబ్బందిలో ఉంది ప్రభువా. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు రెట్టింపు అనుగ్రహించే దేవుడు. నా మాటలు కావండి, ఇది దేవుని మాటలు. ఏబుకు అందరూ దూరం అయిపోయారు. ఆయన వాసన కనీసము భార్య కూడా భరించలేకుండా ఉండింది. ఇప్పుడు భార్య దగ్గర వచ్చింది. అంతా పోగొట్టుకున్నాడు, బంగారం అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ వచ్చారు, ప్రతి వేలుకు ఉంగరం పెట్టారు. ఇంతకుముందు 1-2 ఉంగరాలు ఉన్నాయేమో, మీరు బైబిల్లో చూడండి, ప్రతి ఫింగర్కి ఒక ఉంగరం వచ్చింది. బంధువులందరూ వచ్చారు, ఇంట్లో చేరారు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అనారోగ్యం పోయి విజ్ఞాపన చేసినందువలన ఆరోగ్యం వచ్చింది. గమనించారా? ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు, ఇప్పుడు అందరూ దగ్గర అయిపోయారు. రెట్టింపుగా ఏబు దీవించబడ్డానికి కారణం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. చెప్దామండి, ఏ ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. మళ్ళీ చెప్దాం, ఏ ప్రార్థన? ఏదైనా మర్చిపోండి కానీ మీ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయడం, నీ ప్రియమైన వాళ్ళ కోసమని ప్రార్థన చేయడం ఎప్పుడు మర్చిపోవద్దు. 85 సంవత్సరాల వయసున్న ఒక బెంజమిన్ అంకుల్ అని ఒకసారి చర్చిలో నాకు ఎదురుపడ్డాడు. బాబు శామ్, పొద్దున్నే నీ కొరకు ప్రార్థన చేశానన్నాడు. చాలా వందనాలు అంకుల్ అని అన్నాడు. ఆయన ఇంకో ప్రశ్న అడుగుతాను నిన్ను, నా కొరకు నువ్వు ప్రార్థన చేసావన్నాడు. లేదు అంకుల్, నేను చేయలేదు, ఇప్పటి నుండి స్టార్ట్ చేయను అన్నాడు. అప్పటి నుండి స్టార్ట్ చేశాను. ప్రభు దగ్గర వెళ్ళాడు, ఇప్పుడు లేడు. ఎందుకు చెప్తున్నానంటే నీ ఫ్రెండ్స్ కొరకు నువ్వు ప్రార్థన చేయకపోవడము అది పాపము. పైగా నువ్వు దీవెన పొందలేవు, నీవు ఆశీర్వాదం పొందలేవు. నీ కారు ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావేమో దేవుడు నీకు ఇస్తాడు, నీ ఇల్లు పోగొట్టుకున్నావేమో దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో నేను అనుభవించాను. నా తాతగారు ఆస్తి కలిగినటువంటి వాడు, మా నాన్నగారు అన్నీ సుహా చేశాడు, ఏమి లేకుండా చేశాడు, సమస్తము ఆయన అరగదీశాడు అనుకుందాం, ఏమి లేకుండా చేశాడు. నాకు ఎప్పుడు ఏమో జ్ఞాపకం వచ్చేవాడు, ప్రభువా నా తండ్రి వలన ఆస్తి అంతా పోయింది, నా తాతగారు ఆస్తి అంతా పోయింది. మంచి సెంటర్లో స్టౌనస్పేట అని అంటారు, అక్కడ మంచి ఇల్లు ఉండేది, అది పోయింది. తాతగారికి వాహనాలు ఉండేవి, అయిపోయింది. పొలం ఉండేది కోవూరులో, ఆ పొలాలన్నీ పోయాయి. దేవుడు ఆయన మహాకృపను బట్టి వాటన్నిటిని మళ్ళీ తిరిగి ఇవ్వడం ప్రారంభించాడు. ఎందుకంటే నేను మీకోసమని ప్రార్థన చేస్తున్నాను, అనేకుల కొరకని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు అవన్నీ తిరిగి అనుగ్రహించాడు. ఎంతమంది ఈ రోజు నుండి మా ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేస్తాం, మా స్నేహితులందరి కొరకు ప్రార్థన చేస్తాం, మా బంధువుల కొరకు ప్రార్థన చేస్తాం. పౌలు గారు అంటున్నారు కదా, ప్రతి విధమైన ప్రార్థన, స్తుతి ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు, ఈరోజు నుండి నేను ఒక చిన్న లిస్ట్ రాసుకుంటానయ్యా.
నా ఫ్రెండ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా స్నేహితులందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నా స్నేహితుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. మా పాస్టర్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసమని నేను ప్రార్థన చేస్తానని విజ్ఞాపన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే నీకు దేవుడు డబల్ ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. కారు పోగొట్టుకున్నావా? ఇస్తా. పొలం పోగొట్టుకున్నావా? నేను ఇస్తా. ఇల్లు పోగొట్టుకున్నావా? నేను నీకు ఇస్తాను. అలాగున్నే ఉద్యోగం పోగొట్టుకున్నావా? నేను నీకు ఇస్తాను. ఎప్పుడంటే నీ ఎదుటి వాళ్ళ కోసమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు. అలా ఈ దినం నుండి ఏబులాగా నేను ప్రార్థన చేస్తాననే వాళ్ళు మీ కుడి హస్తం చూపెట్టండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. సిగ్గుపడ అవసరం లేదు. దేవుడికి వందనాలు. అయ్యా ప్రభు మిమ్మల్ని దీవించుగాక, అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుని ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఇంకెవరైనా ఉన్నారా? మీ చేయి చూపెట్టండి. నేను మిమ్మల్ని చూడను, ప్రియ ప్రభువే పరలోకం నుండి మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడికి వందనాలు. చివరిసారిగా అడుగుతున్నాను, నా ఫ్రెండ్స్ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కుటుంబాల కొరకు ప్రార్థన హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఫీజు కట్టుకోలేని వాళ్ళ కోసము నేను ప్రార్థన చేస్తాను. కాళ్ళు చేతులు లేని వాళ్ళ కోసమని నేను ప్రార్థన అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి చూపెట్టండి. దేవుడికి వందనాలు. దేవుడు మనం దీవించుగాక. చేతులు దించివేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రతి విధమైన ప్రార్థన చేయమని మీరు చెప్పారు. మేము కృతజ్ఞత ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. స్తుతి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఒప్పుకోలు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగనే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుందని చెప్పారు. అలాంటి ప్రార్థనలన్నీ మేము నేర్చుకొని ప్రభువా, ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో నేర్చుకొని ఈ లోకంలో జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామాన్ని బట్టి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. Jesus.